ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ వంటి స్కేలార్ కంపెనీ నుండి వచ్చేసి మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ట్రైనింగ్లోనే మనకి అప్ టు 7.5 lakhs ఫర్ యానం వరకు అయితే పే చేస్తున్నారనమాట. ఈ వీడియోలో ఈ యొక్క స్కేలార్ నియోవర్సిటీ అనే ఈ యొక్క కంపెనీలో ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూసేస్తున్నారనమాట. సో గాయస్, పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా రావడం అయితే జరుగుతుంది. సో కంపెనీ వచ్చేసి స్కేలార్ నియోవర్సిటీ అన్నమాట. ఈ యొక్క కంపెనీ నుండి మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి అప్గ్రేడ్ ది టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ మీద అయితే మనం వర్క్ చేయాలి. దానితో పాటు మనకు ఎడ్యుకేషన్ ఇన్ డిజిటల్ ఏజెస్ వాళ్ళకైతే టీచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అడ్రస్ ది గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ మీద రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద మనం వర్క్ చేయాలి. క్రెడిట్ టు హెల్ప్ స్టూడెంట్స్ సెక్యూర్ అకాడమీ అచీవ్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డిసిగ్నేషన్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనమాట. ఇదొక కంప్లీట్ రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. మీరు ఎయిదర్ పార్ట్ టైం, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ కింద అయితే చేసుకోవచ్చు. ట్రైనింగ్లోనే మనకి స్టైఫండ్ కింద అప్ టు 7.5 lakhs ఫర్ యానం అయితే పే చేస్తున్నారనమాట. ఇమ్మీడియట్గా అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదే వీడియోలో మీకు గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వస్తుంది, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎక్స్పీరియన్స్, మీకు ఫ్రెషర్ ఉంటే కనుక ఫ్రెషర్స్ ఎంటర్ చేయండి. లేకపోతే ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందో మనకి అది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కరెంట్ లొకేషన్ మీ యొక్క కరెంట్ కంపెనీ, కరెంట్ డెసిగ్నేషన్ ఎంటర్ చేయండి. లేకపోతే కనుక నన్ అని పెట్టేసేయండి, ఎన్ అండ్ డే నన్ అని పెట్టేసేయండి. తర్వాత కరెంట్ సిటీసీ, తర్వాత మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా లేదనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని ఎస్ఆర్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ రెజ్యూమ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క కంపెనీకి సంబంధించిన కొన్ని బేసిక్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి మీ రెజ్యూమ్లో వాళ్ళకి మ్యాచ్ అయితే కనుక మీకు షార్ట్ లిస్ట్ చేసి మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం మెయిల్స్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకి స్టైఫండే అప్ టు 7.5 lakhs ఫర్ యానం అయితే వరకు పే చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.